ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. మా అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మనందరము కూడా ఈ రీతిగా సంతోషంగా, సమాధానంగా, చక్కటి ఆరోగ్యంగా ఉన్నందుకు ప్రభునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా? ఏడుస్తున్నావా? నా ప్రార్థన అంశాలు జరగలేదని దుఃఖపడుతున్నావా? ఖచ్చితంగా సేవకులకు కానీ, విశ్వాసులకు కానీ, ప్రార్థన పరులకు కానీ కన్నీరు అనేది చాలా అది తప్పదు. ఇది ఒక్కోసారి ఆత్మీయ కన్నీరు అవ్వచ్చు, ఆనంద బాష్పాలు అవ్వచ్చు, సమస్యలతో కన్నీరు అవ్వచ్చు, దుఃఖపడుతున్నప్పుడు వచ్చేసి కన్నీరు ఏదన్నా కానీ ప్రభు ఈరోజు మన కన్నీటిని ఆయన తుడుస్తున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుతున్నానే. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చొని శిష్యులతో చెప్పాను. అయితే ఆయన పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండమని చెప్పాను. దేవునికి స్తోత్రం. చూడండి, యేసు ప్రభు కన్నీరు విడిచాడట. ఎంత మామూలు కన్నీరు కాదు అది. ఆయన చెప్తున్నాడు, ఆయన మనసు నెమ్మదలేదు ఆయనకి. ఏంటంటే శిష్యులతో చెప్తున్నాడు, నేను అక్కడికి వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, నాకు నెమ్మది లేదు, మీరు ఇక్కడ కూర్చోనని శిష్యులతో చెప్పి ఆయన, అందుకే అంటారు మనం చాలాసార్లు ఏడుస్తూ ఉంటే చాలామందికి ఎగతాళిగా ఉంటుంది. కొంతమంది ఏడుస్తుంటే కొంతమందికి ఎగతాళిగా ఉంటుంది. ఆ కన్నీరు దుఃఖం ఎవరికైతే తెలుస్తుందో, ఆ బాధ వేదన ఎవరైతే అనుభవించుతారో అది వారికే తెలుస్తుంది. ఎందుకంటే శిష్యుల్ని దూరంగా ఎందుకు ఉంచాడైనా? శిష్యుల్ని అక్కడ పెట్టి ఆయన దూరంగా ఎందుకు వెళ్ళి మరణమగునంతగా వేదన పడుతున్నాడంటే ఆ వేదన అనుభవించిన వారికే తెలుస్తుంది. దేవుని బిడ్డలారా, ఒక్కోసారి అబ్బా ఏడుపు అంటే కొంతమందికి ఏంటంటే నచ్చనిది, మీరు ఏడుస్తుంటే నాకు ఇష్టం ఉండదంటారు. కానీ దేవుడు ఎంత అద్భుతకరుడంటే ఆ బాధలో వచ్చే దుఃఖమును, ఆ బాధలో వచ్చే కన్నీరు వేదన అది ఎవ్వరు కూడా ఆపలేరు. అంతటి అద్భుతమైనటువంటి ప్రార్థన జీవితంలో ఉన్న, కష్టాలలో ఉన్న కన్నీళ్ళు అది. చాలామందికి అవి తెలీదు కదండి. అది తెలిసిన వాళ్ళు పట్టించుకోరు. కానీ ప్రభు అప్పుడు యేసు బహుగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి, ఇంకా చూడండి 3 స్టెప్పులు, ఒకటి గెత్సెమనే వనం, ఆడకు శిష్యుల్ని పెట్టాడు, అక్కడి నుంచి కిందకు వచ్చాడు, మళ్ళీ అక్కడి నుంచి కూడా ఆయనకి నెమ్మది లేదు. నిజమే దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో సమస్యలు అనేవి నెమ్మది లేకుండా చేస్తాయి, కష్టాలు అనేవి నెమ్మది లేకుండా చేస్తాయి. కన్నీరు అనేది మనం ఎవరో చెప్తే వచ్చేది కాదు, ఎవరికో చెప్తే ఆగేది కాదు అది కదా. మన కష్టాలే, మన శ్రమలే, దేవుడు మనకు చేసిన మేలు కూడా మనం తలంచుకున్నప్పుడు తప్పకుండా ఆ కన్నీరు మన జీవితంలో కన్నీరు మున్నీరుగా వస్తూ ఉంటుంది, మరణమగునంతగా. నిజమే. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, బహుగా దుఃఖపడుతున్నావా? ఏడుస్తున్నావా? ఏంటి ప్రభు నా పరిస్థితి, నా బిడ్డలను చూసుకుని ఏడుస్తున్నావా? అసలు ఈ శ్రమ ఏది అనుకున్నా జరగట్లేదు, నేనేది తలపెట్టాలన్నా అది అవ్వట్లేదని వేదన చెందుతున్నావా? చూడండి, ఆ నీతిమంతుడు, ఆ పరిశుద్ధుడు, ఆ తండ్రి ఎంత మరణమగునంతగా నెమ్మది లేకుండా వేదన పడుతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ. ఒక్కోసారి మన దుఃఖము అలాగే ఉంటుంది. యేసు ప్రభు గారి యొక్క దుఃఖం, వేదన పడుతున్నప్పుడు కూడా ఆయన ఏమన్నాడంటే, దేవుడు దిగి వచ్చాడే కానీ నీకు ఈ ఇంటి శోధన తొలగిస్తాను అని చెప్పలేదు, మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం. దుఃఖపడుతున్నావా? తప్పకుండా నీ దుఃఖం దేవుడే కలగచేశాడు. వ్యాధి అనుభవిస్తున్నావా? వ్యాధిని దేవుడే కలగచేశాడు. మంచంలో పడి ఉండి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావా? నీకు దేవుడే కలగచేశాడు. నీ బిడ్డలు ఇంకా మారట్లేదనో, అద్భుతం జరగట్లేదనో, ఉద్యోగం రావట్లేదనో, ఇంకా నా జీవితాల్లో కార్యాలు జరగట్లేదనో వేదన చెందుతున్నావా? తప్పకుండా నువ్వు దుఃఖంలో మునిగి ఉన్నట్టయితే దేవుడు అద్భుతం. అందుకనే హిజ్కియా కూడా చూడు,
కన్నీళ్లు విడుచుచు ఏంటంటే దుఃఖంలో, మరణంతో దుఃఖంలో ఉన్నాడు. మరణము, వ్యాధి సంభవించింది, ఇక అది ఎవరి వల్ల కాదు, ఇక నేను చచ్చిపోవటమే ప్రభు అని ఆయన ఇంకా దేవుని వాక్కు కూడా వచ్చేసింది, నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావు, నీకు మరణము దగ్గరకు వచ్చేసిందని చెప్పినప్పుడు ప్రభుతో ఆయన అంటున్నాడు, ఆ గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడుచుచు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేశాడు. దేవుని వాక్కు వచ్చింది, ఆయుష్ పొడిగించబడింది. అవును, మీ జీవితాల్లో కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తున్నావా? దేనికోసం కన్నీరు కారుస్తున్నావు? అప్పుల కోసమా? అమ్మా, నిన్ను ప్రేమించిన వాళ్ళు మోసం చేశారా? నువ్వు మేలు చేసిన వారు నీ కీడు తలపెట్టారా? ఒకవేళ ఎప్పుడు నీ రక్త సంబంధులు ఒకవేళ నీకు విరోధంగా ఉన్నారా? ఏది ఏమైనా ఒకవేళ వాళ్ళ వలన మేలు చేసి కీడు అనుభవిస్తూ ఉన్నావా? తప్పకుండా ప్రభువైన యేసయ్య నీ కన్నీళ్ళను తుడుస్తున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు, నీకు ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తున్నాడు. మనము స్థిరంగా ఉన్నట్టయితే మనల్ని స్థిరపరిచిన మా ప్రభువైన యేసయ్య నీ కన్నీళ్లు తుడుస్తాడు. నిజంగా నీతోనే దేని కొరకు వేదన పడుతున్నావు? ఏదో తెలియట్లా, నాకు తెలుస్తుంది. ఈ వాక్యం వింటున్న వాళ్ళు, ఈ వాక్యాన్ని చూసిన వాళ్ళు చాలామంది దుఃఖంలో ఉన్నారు. అది మనస్సులో పైకి రావట్లేదు, కానీ ప్రభు దగ్గర వచ్చేస్తుంది అది. ఈరోజు దేవుడికి సమాధానం ఇస్తున్నాడు. నీ కన్నీళ్ళ ప్రార్థనకి దేవుడు అద్భుతమైన కార్యం చేస్తున్నాడు. సమాధానం వస్తుంది, జవాబిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడైన తండ్రి స్తోత్రాలు. ఎంతమంది ఈరోజు వాక్యములు వింటున్నారో ఉదయకాలమున ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. అనారోగ్యవంతులైతే ముట్టి స్వస్థపరచండి, జ్వరాలైతే తాకండి. అలాగే ఈరోజు పుట్టినరోజు, వివాహ దినం చేసుకున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆయుష్ని పొడిగించండి. ఈరోజంతా వారు బయటికి వెళ్ళినప్పుడు ప్రయాణాల్లో తోడుగా ఉండి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి తోడుగా ఉండమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.